బైబిల్ అనేది ఎందుకు దేవుడు మనకి ఇచ్చాడు? ఈ గ్రంథం మనకి ఎందుకు ఇచ్చాడు దేవుడు? అసలు ఈ గ్రంథాల్లో ఇన్ని పుస్తకాలు ఎందుకు పెట్టాడు? ఇన్ని పుస్తకాల్లో ఇంత సత్యం ఎందుకు ఉంచాడు? ఎప్పుడైనా ఆలోచించాం. ఒకసారి చర్చికి వెళ్ళామా, చర్చ అయిపోయిన తర్వాత మీ బైబిల్ మూసామా, మరలా చదవనవసరం అవసరం లేదు. ఎవరో ఒక మెసేజ్ పెడతారో దాన్ని చూసేసామా, ఆ రోజు భక్తి అయిపోయిందా? ఒక మెసేజ్ విన్నామా, మన భక్తి అయిపోయిందా? బైబిల్ తీద్దాం, చదువుదాం, ధ్యానిద్దాం. ఎవరో చెప్తే ఏంటంటే ఇప్పుడు నవీన్ చెప్తాడు, అనిల్ చెప్తాడు, రేపొద్దున అనిలే చెప్పొచ్చు, నేనే చెప్పొచ్చు, ఏమని మేము పలానాది తప్పు బోధించాం అంటాం. మీరు అప్పుడు ఎవరి మీద కట్టబడిపోతారు? అప్పటికే మనుషుల మీద కట్టబడిపోతున్నాం. మనం మనుషుల మీద కట్టబడిపోయి ఏమైపోతున్నామంటే, ఒక్కసారిగా అందరూ ప్లేట్ తిప్పేసేసరికి, అయ్యో నేను ఒకప్పుడు ఇది బోధించాను, మీరు అందరూ ఎరుగురిలా అయినేశారు, మీరు మా మీద కట్టేసుకున్నారు గృహాలు. చూడండి, మన సేవకుల మీద కట్టేసుకుంటామండి ఇల్లులు. ఎవరి మీద కట్టేసుకుంటాం చెప్పండి? పలానా పాస్టర్ గారి మీద పలానా గృహం కట్టేసుకుంటాం మనం. దేవుడి కంటే ఎక్కువ స్థానాన్ని ఎవరికి ఇచ్చేస్తాం? మనం పాస్టర్ గారికి ఇచ్చేస్తాం. అందుకే ఆయన ఏది చెప్పినా గుడ్డు గొర్రెలాగా మనం వింటాం. మన పునాది వాక్యమై ఉన్నప్పుడు యేసుప్రభు ఎప్పుడు మారడు తెలుసా? యేసుప్రభు ఎప్పుడు మారడు. ఆయన నిన్న నేడు రేపు ఒకేలా ఉంటాడు. నవీన్ మారొచ్చు, అనిల్ మారొచ్చు, ఇక్కడ ఎవరైనా చెప్తుంటే వాక్యం వాళ్ళు మారిపోవచ్చు. మేము మొదటి నుంచి స్టార్టింగ్ నుంచి గత 8 సంవత్సరాలు 7 సంవత్సరాల నుంచి చెప్తుంది ఇదే మీ అందరికీ. మీరు మా మీద కట్టబడ్డారా? మేమేదో నేర్చుకుని వచ్చి చెప్తున్నాం. రేపొద్దున్న మీరు మా మీద కట్టబడితే మీకు దేవుళ్ళు అనిలు నవీన్ అవుతాడు తప్ప యేసుప్రభు దేవుడు అవ్వడం. మీరు మా మీద కట్టబడద్దు. మరలా చెప్తున్నాం, మా మీద కట్టబడకండి. మీరు మా మీద కట్టబడద్దు. మీరు చదవండి. ఎందుకు ఒక పాస్టర్ గారు ఏదన్నా పెట్టారు అనుకోండి, ఆయన వెంటనే ఆయనే నిజం, ఈయన రేపొద్దున ఆయన తప్పంటాడు తెలుసా? నాకు తెలిసిన ఎంతమంది మార్చుకున్నారు వాళ్ళ సిద్ధాంతాన్ని. మొదట్లో ఒకటి బోధించి తర్వాత ఇంకొకటి బోధించినట్టు బోల్డ్ మందిని చూశాను నేను. కాబట్టి వ్యక్తుల మీద కట్టబడద్దండి. ఒక వార్నింగ్ లాంటి దేవుడి మీద చెప్తున్నాడు. మీరు ఎవరి మీద కట్టబడాలి? మత్తయి సువార్త 7 చివరిలో ఏమంటారు తెలుసా? ఈ బండ మీద మీరు కట్టబడండి. ఒకవేళ తుఫాన్ వచ్చినా, ఒకవేళ గాలివాన్ వచ్చినా, ఒకవేళ ఉపద్రవం మీ అవ్వడు తొలగిపోడు. ఇసుకల మీద కట్టుకోకండి మీ ఇల్లు. మీ ఇల్లు దేని మీద కట్టుకోవాలి? నవీన్ మీద కట్టుకుంటారా? అనిల్ గడి మీద కట్టుకుంటారా? లేదు. ఎవరి మీద కట్టుకోవాలి తెలుసా? మనుష్యుల మీద అస్సలు కట్టుకోకండి. ఏ సేవకుడి మీద మీ ఇల్లు పునాది కట్టుకోకండి. వాడు ఒక రోజు ఇది బోధించినా రేపు పొద్దున ఇంకోటి బోధించాడు. ఏమంటే ఒక మాట చెప్పనా, యేసుప్రభుని ఏమన్నా ఎవరికి కోపం రాదండి, మనలో ఎవరికి రాదు. మీరు ఇష్టపడే బోధకుని ఒక మాట అన్నామండి ఎవడైనా, మీ రక్తం మరిపోతే ఆడికి అసలు మీ మొగపరిచయమే ఉండదు తెలుసా? అవతల ఉన్న పాస్టర్కి, మీరు అభిమానించే పాస్టర్లకి మీరు ఎవరో తెలీదు. వాళ్ళ కోసం చచ్చిపోతాం కొట్టుకుని. యేసుప్రభుని ఎన్ని మాట్లాడుతున్నారు తెలుసా? యేసుప్రభు ఇప్పుడు చచ్చిపోయాడా? యేసుప్రభు చచ్చిపోయాడా? యేసుప్రభు సిలువ మీదే చావలేదంట. ఎవరికి కోపం రాదు. అది నీ రక్షణకు సంబంధించింది. కానీ ఈ రోజు ఎలా ఉందని తెలుసా? యేసుప్రభుని ఎవడేమన్నా మనకు పట్టింపలేదు. కానీ మనం అభిమానించే అభిమాన బోధకుని ఎవడైనా ఒక మాట అంటే అంతే, ఇంకా వేసుకుంటాం గొడవలో. అలా ఉండకూడదండి, అలా ఉండకూడదు. మన ఊరిని ఎవడైనా ఏమన్నా అంటుంటే మాత్రం స్టేటస్ల మీద స్టేటస్లో, ఫేస్బుక్, నేను మీకంటే ఎక్కువ చేశాను తెలుసా? మీకంటే సభాముఖం చెప్తాను, మీకంటే ఎక్కువ చేశాను. బోధకుల పక్షాన్ని నిలబడి తిట్టాను నేను. తప్పని తర్వాత తెలుసుకున్నాను. వ్యక్తుల మీద కట్టబడ్డామా ఎప్పటికీ సత్యం తెలియదు మనకి. మరలా ఇప్పుడు చెప్తున్నాను, మీకు ఎవరెవరో తెలుసో నాకు తెలియదు, కానీ మనుషుల మీద అసలు కట్టబడకండి. దేవుడి మీద కట్టబడిన వాడు ఎప్పటికీ నిలబడగలుగుతాడు. మనుషుల మీద కట్టబడిన వాడు ఎప్పటికీ నిలబడ్డం. అది మాత్రం మైండ్లో పెట్టుకోండి. ఒక వార్నింగ్గా గుర్తుపెట్టుకోండి. వాక్యం ఇప్పుడు మారదు. వాక్యం ఇప్పుడు మారదు. దేవుడు మారడు. నేను మారిపోవచ్చు. ఈ రోజు చెప్తానండి అండి, ఈ రోజు చెప్తాను, రేపు పొద్దున్న నాకు ఇంకోటి అర్థమవుతుంది. ఇంకోటి ఎవడో వచ్చి ఇంకొకటి చెప్తాడు. మళ్ళా రేపు అంటాను ఇది కాదు, ఇది తప్పు, ఇంకొకటి అంటాను. అప్పుడు మీరు ఏం చేస్తారు చెప్పండి? నా మీద కట్టబడిపోతారు. నా మీద కట్టబడితే ప్రయోజనం ఏమనుందా? లేదు. నేను చచ్చిపోతానండి. నేను చచ్చిపోయానుకో మర్చిపోతారు నన్ను. దేవుడు జీవించి ఉన్నవాడు, జీవము కలిగిన వాడు. ఆయన మీద నువ్వు ఎప్పుడైతే నిలబడగలుగుతావో ఆయన నిన్ను లేపగలుగుతాడు. మీకోసం నేను ప్రాణం పెట్టలేదు కదా, మీకోసం నేను రక్తం కార్చలేదు కదా, మీకోసం నేను సిలువ వేయబడలేదు కదా. మనందరి కోసం ఎవరు వేయబడ్డారు? సిలువ యేసుప్రభు వేయబడ్డాడు. ఇప్పుడు మనం ఎవరిని చూడాలి? సిలువ మీద ఉన్న యేసుక్రీస్తును చూడాలి. సిలువ పైన ఉన్న యేసుక్రీస్తుని చూసినప్పుడు మీకు ఏం గుర్తు రావాలి చెప్పండి? ఆయన నా కోసం చనిపోయాడు. మా పాస్టర్ గారు నా కోసం చనిపోలేదు. నన్ను కన్న తల్లిదండ్రులు నా కోసం చనిపోలేదు. ఏమండి, నా కోసం ఎవరు చనిపోయారండి? దేవుడు దాసునిగా వచ్చేసాడు నా కోసం. దేవుడు ప్రభువు ఏమండి బికారులాగా వచ్చేసాడండి. ధనవంతుడు దరిద్రుడిగా ఈ భూమి మీదకి వచ్చేసాడు. చూడండి, ప్రభువు తను తాను తగ్గించుకున్నాడు. ఎవరి కోసం? మన కోసం. మనము ఏమవ్వాలి చెప్పండి? మనుషుల మీద కట్టబడదామా? మనుషుల మీద ఎంత మాత్రము. అందుకే పౌలు ఏమంటాడు తెలుసా? కఠినంగా ఉన్న ఒక మాట అంటాడు, నేను మనుషులు సంతోషపెట్టగోరిన ఎడల దేవుడిని ఏం చేస్తాను? బాధ పెడతాను. నేను దేవుడిని సంతోషపెడితే మనుషులు ఏమవుతారు? బాధపడతారు. మీరు సరిగ్గా లేరు దేవుళ్ళు అన్నాను అనుకోండి, ఇదేంటి నవీన్ నన్ను ఇలాగ అంటున్నాడు. మీరు సరిగ్గా లేరు దేవుల్లో, మీరు వాక్యం చదవట్లేదు అంటే మీరు చదివితే మాకేమవుతుందా? లేదండి. పరిశీలకులుగా మీరు ఉండాలి. పరిశీలకులుగా మీరు లేకపోతే మీకు ఏం అర్థం కాదు. యేసుప్రభు కూడా ఏమంటారు తెలుసా? నేను తండ్రి వద్ద వినిన సంగతులే నేను మీకు చెప్తున్నాను అంటారు. మేము కూడా బైబిల్లో దేవుని వాక్యాన్ని ఆలోచించి
కొంతమంది వ్యక్తులు అవి సరైనవా కాదా అని ఆలోచించి తీసుకున్నవే మీకు మేము కూడా పరిశీలించి చెప్తున్నాం. మీకేం చెప్తాం? మీరు కూడా పరిశీలించండి. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత వీటిని ఒక్కసారి, అంటే 7 రోజుల సమయం ఉంటుంది కదా, 7 రోజుల సమయంలో 1 గంట పరిశీలించండి. అప్పుడు దీవించబడతారు మీరు. ఊరికనే కాదు దేవుడు ఇచ్చేది ఆశీర్వాదం అండి. కాబట్టి పరిశీలిద్దాం.